హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్నిగ్ధ డిఎస్ అకాడమీ. ఇండియన్ హిస్టరీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. క్వశ్చన్ ఆన్సర్స్లోకి వెళ్తే క్వశ్చన్ నెంబర్ 75. 1757లో మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి ఎన్ని కోట్ల రూపాయలను, ఎన్ని పరాగణాల జమీందారీ హక్కులను ఇచ్చాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి. 3 కోట్ల రూపాయలను మరియు 24 పరాగణాల జమీందారీ హక్కులను ఇవ్వడము జరిగింది. ఎవరండి? బ్రిటిష్ ప్రభుత్వానికి మీర్ జాఫర్ బెంగాల్ నవాబు అయినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వానికి 3 కోట్ల రూపాయలను మరియు 24 పరాగణాల జమీందారీ హక్కులను ఇచ్చారు. బెంగాల్ తీరంలో చంద్రనాగును ఏ సంవత్సరంలో ఫ్రెంచ్ వారు మొఘల్ గవర్నర్ షాయిస్తా ఖాన్ నుండి పొందారు? ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1690. కింది వానిలో సరైన వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 సరైనవే. రాబర్ట్ క్లైవ్ కుట్రల ద్వారా బెంగాల్ను ఆక్రమించుటకు నిర్ణయించాడు. నెక్స్ట్ 1757 జూన్ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఓడించాడు. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే రాబర్ట్ క్లైవ్ని తీసుకున్నట్లయితే రాబర్ట్ క్లైవ్ కుట్రల ద్వారా బెంగాల్ను ఆక్రమించడానికి నిర్ణయించారు. నెక్స్ట్ 1757 జూన్ 2న ప్లాసీ యుద్ధంలో రాబర్ట్ క్లైవ్ సిరాజుద్దౌలాను ఓడించారు. నెక్స్ట్ కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, చెన్నాపట్నము. అంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉన్నది అని చెప్పేసి ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగిందండి. అయితే కాలికతా గోవిందపో సతప్ని చెన్నాపట్నము. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, చెన్నాపట్నము. ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకో ఇస్మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని పొంది అక్కడ ఏ నగరాన్ని నిర్మించాడు? ఇక్కడ ఫ్రెంచ్ అధికారి అయిన ఫ్రాంకోయిస్ మార్టిన్ స్థానిక పాలకుడైన షేర్ ఖాన్ లోడి నుండి కొంత ప్రాంతాన్ని పొంది అక్కడ ఏ నగరాన్ని నిర్మించాడు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, పాండిచ్చేరి నగరాన్ని నిర్మించడము జరిగింది. నెక్స్ట్ కింది వాన్ని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి సి, పాండిచ్చేరి ఫ్రాంకోయిస్ మార్టిన్. సెకండ్ వన్ డి, మద్రాస్ ఫ్రాన్సిస్ డే. నెక్స్ట్ థర్డ్ వన్ ఏ, బొంబాయి జెరాల్డ్ అంగేర్. నెక్స్ట్ కల్కత్తా జాబ్ చెర్నాక్. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు లాభసాటి వ్యాపారాన్ని కొనసాగించి ఏ ప్రాంతాల్లో వారి ప్రధాన స్థావరాల్లో వారి లాభాలను విపరీతంగా పెంచాయి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. కలకత్తా, మద్రాస్, బొంబాయి ప్రాంతాల్లో కనుక చూసినట్లయితే వారి ప్రధాన స్థావరాల్లో లాభాలను విపరీతంగా ఘటించడము జరిగింది. నెక్స్ట్ కింది వానిలో సత్యం ఏదో గుర్తించండి. ఇచ్చిన ఆప్షన్స్లో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 1, 2, 3 ఇచ్చినటువంటి వాటిలో అన్నీ సత్యమేనండి. అయితే యూరోప్లోని సప్తవర్ష యుద్ధాల కారణంగా భారతదేశంలో మాధవ కర్ణాటిక్ యుద్ధం ప్రారంభమైంది. 3వ కర్ణాటిక్ యుద్ధంలో ఫ్రెంచ్ వారు భారతదేశంలో పూర్తిగా తమ ఆధిపత్యము కోల్పోయారు. నెక్స్ట్ 1763లో పారిస్ ఒప్పందంతో సప్తవర్ష యుద్ధాలు యూరోప్లో అంతమయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ షా ఆలం చక్రవర్తిగా ఉన్న సమయంలో ఆంగ్లేయులు 1803లో దేనిని ఆక్రమించుకొని మొఘల్ చక్రవర్తిని పెన్షనర్గా మార్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఢిల్లీ. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో అసత్యమేదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1 మరియు 2. అన్వరుద్దీన్ కాలంలోనే 3 కర్ణాటిక్ యుద్ధాలు జరిగాయి.
నెక్స్ట్ 1750లో నాసిర్ జంగ్ తొలగించబడి ముజాఫర్ జంగ్ డచ్ వారి సహాయంతో అధికారానికి వచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో తప్పుగా జతపరిచినది ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఫోర్ట్ జెల్డిరియా కొంకిని. ఇక్కడ తప్పుగా జతపరచనిది ఏది అని అంటే ఫోర్ట్ గెల్డీరియా కొంకిని అనేది ఇది రాంగ్గా జతపరచనిదిగా చెప్పవచ్చును. నెక్స్ట్, కింది వారిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 2 మాత్రమే. మొదటి కర్ణాటిక్ యుద్ధం తర్వాత మద్రాసును ఫ్రెంచ్ వారికి తిరిగి ఇచ్చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. కోర్ట్ ఎగ్జామ్లో కంపల్సరీ రావాల్సిన బిట్ ఇండియన్ హిస్టరీ నుంచి. అయితే బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసినటువంటి పోర్చుగీస్ గవర్నర్ ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఎవరండి? ఫ్రాన్సిస్ డి ఆల్మిడా. ఇతను బ్లూ వాటర్ పాలసీ అనే విధానాన్ని అమలు చేసినటువంటి పోర్చుగీసు గవర్నర్. మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్ తీవ్ర అనారోగ్యం పాలుకావడంతో ఎవరు ఒక వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయించారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఆంగ్లేయులు. నెక్స్ట్, కింది వారిలో అసత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 3. ఫరూక్ సియర్ 1720లో ఒక ఫర్మానా జారీ చేశాడు. నెక్స్ట్ 1689లో ఔరంగజేబు షాహుజా ఇచ్చిన నిషాను ఆమోదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, స్వాతంత్ర అనంతరం నెహ్రూ ప్రభుత్వం యొక్క దౌత్య ఒత్తిడికి తలొగ్గిన ఫ్రెంచ్ ప్రభుత్వం తమ స్థావరాలను ఏ సంవత్సరంలో భారతదేశానికి ఇవ్వడము జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1954. స్వాతంత్ర అనంతరం నెహ్రూ ప్రభుత్వం యొక్క దౌత్య ఒత్తిడికి తలొగ్గిన ఫ్రెంచ్ ప్రభుత్వం తమ స్థావరాలను 1954లో భారతదేశానికి ఇవ్వడము జరిగింది. కింది వారిలో సరికాని వాక్యము ఏది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 2 మాత్రమే. డచ్ వారు మరియు ఫ్రెంచ్ వారు 2వ కర్ణాటిక్ యుద్ధాన్ని ప్రారంభించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డచ్ మరియు ఫ్రెంచ్ వారు 2వ కర్ణాటిక్ యుద్ధాన్ని ప్రారంభించారు. నెక్స్ట్, కింది వారిని జతపరచండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి. ఫస్ట్ వన్ వచ్చేసి పోర్చుగీస్ కోజికోడ్, డచ్ నాగపట్నము, డేన్లు తరంగంబాడి, ఇంగ్లీష్ చెన్నపట్నము. పోర్చుగీస్ చూసినట్లయితే కోజికోడ్, డచ్ నాగపట్నము, డేన్లు తరంగంబాడి, ఇంగ్లీషు చెన్నపట్నం. నెక్స్ట్ క్వశ్చన్, 1858లో చివరి చక్రవర్తి అయిన 2వ బహదూర్ షాను బర్మాకు బందీగా ఎవరు పంపించడంతో మొఘల్ వంశము అంతమైంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఆంగ్లేయులు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. అయితే 1858లో చివరి చక్రవర్తి అయిన 2వ బహదూర్ షాను బర్మాకు బందీగా ఎవరు పంపించారంటే ఆంగ్లేయులు పంపించడంతో అక్కడ మొఘల్ వంశం అనేది అంతమైంది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులు సంవత్సరానికి 3,000 రూపాయలు చెల్లించి బెంగాల్లో పన్నులు చెల్లించకుండా స్వేచ్ఛ వాణిజ్యం చేసుకోవడానికి అనుమతి పొందారు. ఏ నిషాన్ ఆంగ్లేయులకు ఎవరు జారీ చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, షాసూజా. నెక్స్ట్ క్వశ్చన్, కింది వారిలో సత్యం ఏదో గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ సి అండి, 1 మరియు 2.
బెంగాల్లోని సంపద మరియు వనరులు ఫ్రెంచ్ వారిని అంతం చేయడానికి ఉపయోగించబడ్డాయి. నెక్స్ట్, ఇంగ్లాండ్ను క్వీన్ ఆఫ్ ది సీస్ అని పిలిచేవారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే ఇంగ్లాండ్ను చూసినట్లయితే క్వీన్ ఆఫ్ ద సీస్ అని పిలుస్తారు. నెక్స్ట్, బెంగాల్లోని సంపద మరియు వనరులు ఫ్రెంచ్ వారిని అంతం చేయడానికి ఉపయోగించబడ్డాయి. కింది వానిలో డేన్స్ వారు ఏ ప్రాంతాల్లో వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, పైవన్నీ. పిప్లి, బాలాసోర్, అండమాన్ మరియు నికోబార్ దీవులు ఈ ప్రాంతాలలో డేన్స్ వారు వ్యాపార స్థావరాలు ఏర్పాటు చేశారు. కింది వానిలో భేదంగా ఉన్నది ఏది? సూరత్, కరైకల్, మాహే, వెంగుర్లా. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, వెంగుర్లా అనేది ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో డిఫరెంట్గా ఉంది. భారతదేశంలో ఏ సంవత్సరంలో వ్యాపారం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో తమ వ్యాపారాన్ని కొనసాగించింది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 1600 సంవత్సరంలో. 1600 సంవత్సరంలో చూసినట్లయితే భారతదేశంలో వ్యాపారం ప్రారంభించిన ఈస్ట్ ఇండియా కంపెనీ మొఘల్ చక్రవర్తుల అనుమతితో తమ వ్యాపారాన్ని కొనసాగించింది. ప్యారిస్ సంధి ప్రకారం ఆంగ్లేయులు భారతదేశంలోని ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి ఏ సంవత్సరంలో తిరిగి ఇచ్చారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది కూడా. అయితే ప్యారిస్ సంధి ప్రకారం కనుక చూసినట్లయితే ఆంగ్లేయులు భారతదేశంలో ఫ్రెంచ్ స్థావరాలను ఫ్రెంచ్ వారికి తిరిగి 1763లో, ఎప్పుడండి? 1763లో తిరిగి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చిన కర్ణాటిక్ నవాబ్ అన్వరుద్దీన్ ఏ సేనాని కెప్టెన్ ప్యారడైస్ షామ్తోమ్ యుద్ధంలో ఓడించాడు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, ఫ్రెంచ్. అయితే ఆంగ్లేయులకు మద్దతుగా వచ్చినటువంటి కర్ణాటిక్ నవాబు అన్వరుద్దీన్ ఏ సేనాని అంటే ఇక్కడ ఫ్రెంచ్ సేనాని కెప్టెన్ ప్యారడైస్ షామ్తోమ్ యుద్ధంలో ఓడించాడు. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.